ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ఇబ్బంది తప్పడం లేదు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన వారిని అడ్డుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చింది. హీరోలు సైతం వరద బాధితులకు అండగా నిలబడ్డారు. ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారికి మేమున్నామంటూ ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్కదాస్ విశ్వక్సేన్తో పాటు సిద్ధు జొన్నలగడ్డ విరాళాలు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వివరాలను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఖమ్మం, అటు విజయవాడ పూర్తిగా నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి మనసు చాటుకున్నారు. వరదలతో అతలాకుతలమైన 2 తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. బాధితులకు తన వంతు సాయంగా భారీ విరాళం ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి 50 లక్షల చొప్పున మొత్తం ₹1,00,00,000 విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు ఎన్టీఆర్. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జరుగుతున్న బీభత్సం చూస్తుంటే ఎంతగానో కలిచివేస్తోందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడేందుకు 2 రాష్ట్రాల సీఎం సహాయ నిధికి 50 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్లు ఎన్టీఆర్ ఎక్స్లో రాసుకొచ్చారు. వరద బాధితులకు మరో టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కూడా అండగా నిలబడ్డారు. తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల విరాళం ఇచ్చారు. తెలంగాణకు, ఏపీకి చెరో 5 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. వరద బాధితుల బాధలను తగ్గించేందుకు తన వంతుగా ఇదొక చిన్న అడుగు అంటూ ఎక్స్లో విశ్వక్సేన్ రాసుకొచ్చారు. అలాగే సిద్ధు జొన్నలగడ్డ కూడా 2 రాష్ట్రాలకు 30 లక్షలు అంటే ఒక్కో రాష్ట్రానికి 15 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, ఎస్ రాధాకృష్ణ, ఎస్ నాగవంశీలు సంయుక్తంగా తమ హారిక హాసిని క్రియేషన్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షల చొప్పున మొత్తంగా 50 లక్షలు విరాళం ప్రకటించారు. వైజయంతి మూవీస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల విరాళాన్ని ప్రకటించింది.